దగ్గు అనేది మనకి శత్రువా లేకపోతే మన ఊపిరితిత్తులకి ఒక బాడీ గార్డ్ లాంటిదా ఇప్పుడు తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ గుత్తా లోకేష్, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ అట్ మణిపాల్ హాస్పిటల్స్. మనకి సాధారణంగా గాలి పీల్చుకున్నప్పుడు ముక్కు ద్వారా, అలాగే శ్వాసకోశ నాళం ద్వారా, స్వరపెట్టి ద్వారా, లార్జ్ ఎయిర్వేస్ అంటే ట్రెకియా కావచ్చు, బ్రాంకే ద్వారా కిందకి ఆల్వియోలే వరకు వెళ్తుంది. అంటే ఊపిరితిత్తుల యొక్క భాగంలో ఎక్కడైనా ఒక ఇరిటేషన్ అయినప్పుడు, అంటే తిత్తులో గాను ఇరిటేషన్ అయినప్పుడు దానికి బయటికి పంపించే ప్రక్రియ మనకి దగ్గు. ఈ దగ్గు సౌండ్ ఎందుకు వస్తుందంటే మనకి స్వరపేటిక అనేది మనకి లోపల మూసుకొని ఉంటుంది గాలి తీసుకున్న తర్వాత. అప్పుడు ఏదైనా ఇరిటేషన్ వచ్చినప్పుడు దాన్ని బయటికి పంపించే క్రమంలో ఒక 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఈ క్రిములన్నిటి కూడా బయటికి పంపిస్తుంది మన బాడీ యొక్క రిఫ్లెక్స్. దాని ద్వారా మనకి ఈ సౌండ్ అనేది వస్తుంది. అందుకే దగ్గు అనేది అంత ఫోర్స్ఫుల్ గా వస్తుంది అనమాట. దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేటరీ యాక్ట్ అంటాము. ఇది దగ్గు అనేది దేవుడిచ్చిన ఒక రిఫ్లెక్స్, కాఫ్ రిఫ్లెక్స్ అనేది మనం కాపాడుకోవడానికి లోపల ఉన్న చెడు పదార్థాలను కావచ్చు, పొరపాటున ఒకవేళ ఆహార పదార్థాలు లోపలికి వెళ్ళిపోవడము, లేకపోతే మన ఎయిర్ పొల్యూషన్ లో ఉన్న డస్ట్ మన లోపల పీల్చినప్పుడు వాటిని బయటికి పంపించే ప్రక్రియ దగ్గు. సో మనకి దగ్గు అనేది ఊపిరితిత్తులకు ఒక బాడీ గార్డ్ లాంటిది. థ్యాంక్ యూ.